గారికి అదే విధంగా మరి మరొక మాజీ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి అదే విధంగా మరొక మాజీ మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న అందరూ ఎమ్మెల్యేలు అదే విధంగా ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ చైర్పర్సన్లు అదే విధంగా సీనియర్ నాయకులు అందరికి కూడా పేరు పేరున జై తెలంగాణ. మిత్రులారా, చాలా ఆనందంగా ఉంది ఈరోజు మరొక్కసారి ఈ ఏదుల అదే విధంగా వనపర్తి జిల్లాలో ఈ సస్యశ్యామలమైన వనపర్తి జిల్లాలో కేసీఆర్ గారి దార్శనికత వల్ల అదే విధంగా మరి హరీష్ రావు గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి వల్ల రాత్రింబవళ్లు శ్రమించడం వల్ల ఈరోజు సస్యశ్యామలమైన వనపర్తి జిల్లాకు మళ్ళీ రావడం చాలా చాలా ఆనందంగా ఉన్నది. అదే విధంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే 2024లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతోనే నేను పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు రాత్రింబవళ్లు మీరందరూ శ్రమించి మరి గెలుపు కోసం కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఓడిపోయాము, పర్వాలేదు, కానీ నైతికంగా మనమందరం కూడా గెలిచినట్టే. మిత్రులారా, నేను రైతు కుటుంబం నుంచి రాలేదు, కానీ మా అమ్మ నాన్న ఇదే అచ్చంపేటలో అమ్రాబాద్లో ఉపాధ్యాయులుగా పనిచేసిండ్రు. నేను 26 సంవత్సరాలు పోలీస్ అధికారిగా పనిచేసిన ఒక్క 2-3 విషయాలు మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రం ప్రజల ప్రయోజనాలను గుండెలో పెట్టుకునే రాజకీయ నాయకుల చేతిలో లేదు. ఈరోజు పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మాఫియా చేతుల్లోకి పోయింది. అవునా కాదా? మాఫియా నేరస్తుల చేతిలోకి పోయింది. దయచేసి జాగ్రత్తగా వినండి. అక్టోబర్ 23, 2023 సాయంత్రం 6:30 రవికాంత్ అనే ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పోయి మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్లో ఆయన ఏం రాస్తాడయ్యా అంటే, నేను మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో 3,000 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారి కలలను నిజం చేయాలని అక్కడే పడుకొని ఆరోగ్యం చెడిపోతున్నా ఎన్నో ఇబ్బందులైనా కూడా ఆ ఇసుకలో పడుకొని ఆ ప్రాజెక్టును రాత్రింబవళ్లు నిర్మించిన హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారు. అలాంటి ఒక గొప్ప ప్రాజెక్టును, ప్రపంచంలో గొప్ప రికార్డు సృష్టించిన ఆ ప్రాజెక్టును సాయంత్రం 6:30 రవికాంత్ అనే ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ ఇస్తాడు, నేను డ్యూటీ చేసుకుంటుండగా పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు వినిపించినాయి. నేను పిల్లర్ నెంబర్ 20కి పోయి చూడగా పిల్లర్ నెంబర్ 19, 20, 21 కూలిపోయి ఉన్నాయి, వంగిపోయి ఉన్నాయి అని చెప్పారు. జాగ్రత్తగా వినాలి మిత్రులారా. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోలేదు, పేల్చేయడానికి ప్రయత్నం చేసింది. ఇది వాస్తవం, జాగ్రత్తగా గమనించండి. రెండవది, దాని మీద ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ మీద పరిశోధన జరగలేదు. 2024 జనవరిలో పెద్దపల్లి జిల్లాలో హుసేన్మియా వాగు మీద 23 కోట్లతో కట్టిన చెక్ డ్యాంను 8 జిలటిన్ స్టిక్స్ 12 డిటనేటర్లతోని ఒక కాంగ్రెస్ జెడ్పీటీసీ పోయి పేల్చే ప్రయత్నం చేస్తాడు. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది, ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ కాలేదు. నవంబర్ 21, 2025 అంటే పోయిన సంవత్సరంలోనే నవంబర్ 21, 2025 మానేరు నది మీద 24 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ రాత్రి కొంతమంది దుండగలు బాంబులు పెట్టి పేల్చేసిండ్రు. 1000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఆ మానేరు చెక్ డ్యామ్
24 కోట్లతో తెలంగాణ చీమును నెత్తురుతో కట్టిన చెక్ డ్యాం ఒక్క నిమిషంలోనే బాంబులు పెట్టి పేల్చేసిండ్రు. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది అసిస్టెంట్ ఇంజనీరే. ఆయన బాజాబ్తా చెప్తున్నాడు ఇది బాంబులు పెట్టి కొంతమంది దుండగులు పేల్చేసిండ్రు అని. అక్కడున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు ఇది ఇసుక దందా చేయడం కోసమే కాంగ్రెస్ నాయకులు పేల్చేసిండ్రని తెలుసు. మిత్రులారా, అమెరికా మరియు ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. మీ అందరికి కూడా తెలుసు, రోజు బాంబులు వేసుకుంటున్నారు. కానీ అమెరికా పోయి ఇరాన్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద బాంబులు వేయలేదు. ఇరాన్ పోయి ఇజ్రాయెల్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద బాంబులు వేయలేదు. రష్యాకు ఉక్రెయిన్కు మధ్యలో యుద్ధం జరుగుతున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల మీద యుద్ధం చేయలేదు, బాంబులు వేయలేదు. ఎందుకు? అన్నం పెట్టేది రైతన్న. మీరు దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ట కొద్దీ పంట తీసి కల్లాల దగ్గరికి తీసుకుపోయి పందుల నుండి కుక్కల నుండి ఎలుకల నుండి కాపాడుకోవడం కోసం వర్షం వచ్చినా ఎండ వచ్చినా అక్కడే పండుకొని కూర్పాట్లు పడుతూ మా పుట్ట నింపుతున్నారు మిత్రులారా. అందుకొరకే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా నీటి పారుదల ప్రాజెక్టుల మీద దాడులు జరగవు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోని తెలంగాణలోనే జరుగుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంతాన్ని ఏలుతున్నది రాజకీయ నాయకులా లేకపోతే మాఫియా డాన్లా?